హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో సూపర్ హెల్దీ ఫుడ్ క్వినోవాతో బ్రేక్ఫాస్ట్, డిన్నర్గా తీసుకోగలిగే హెల్దీ రెసిపీ క్వినోవా దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా బాగుంటుందండి. మనం చాలా సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ మిల్లెట్స్తో మనం ఏ రెసిపీ చేసుకోవాలన్నా మినిమం 8 hours సోక్ చేసుకోవాలి కదా. ఇదైతే అంత అవసరం లేదు, 1 hour సోక్ చేసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్న ఈ క్వినోవాని 1 hour సోక్ చేసుకున్న తర్వాత కుక్కర్లో 1:2 రేషియోలో, అంటే మనం 1 కప్పు క్వినోవాని తీసుకుంటే 2 కప్పులు వాటర్ని పోసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా నేనైతే ఉడికించేసుకున్నానండి. ఇప్పుడు దీంతో దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ క్వినోవా దీనికోసం అయితే నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. నెయ్యి మనకు కొద్దిగా ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసుల్ని యాడ్ చేసేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పును కూడా వేసేసి మరి కాసేపు ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ, అలాగే పచ్చిమిర్చి, అల్లం. ఇప్పుడు కొద్దిగా వామ్ని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొత్తిమీర. ఈ పోపు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ క్వినోవాని వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి వీటిని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో బాగా చిలికిన పెరుగుని 1 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకుంది టేస్టీగా క్వినోవా దద్దోజనం మనకు రెడీ అయిపోయింది. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మంచి పోషకాలతో కూడిన ఆహారం ఇదైతే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.